కాలేజ్కి వెళ్తున్నాను. సరే. చిన్న కుమారుడు కాలేజ్కి వెళ్తున్నాడు. బ్రో నువ్వు సీసీయా? బ్రో నువ్వు కూడా సీసీయా? బ్రో నువ్వు కూడా రండి బ్రో, మనం ఒక్కడే పిలుస్తా కాలేజ్. రండి బ్రో. ఫ్రెండ్స్ కూర్చున్నాం. అదే మామ, ఆ పిల్ల బాగుందా? అరే అట్లా వద్దురా, గ్రీన్ తప్పురా. కలర్ పిల్ల, గ్రీన్. అరే అట్లా వద్దురా, తప్పురా. అందంగా ఉందా? వద్దురా. వచ్చిన పెద్ద బుద్ధిమంతుడు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కదా, మీ అందరి పేర్లు ఇవ్వండి అటెండెన్స్ చేసి. మీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు? అన్నీ రాస్తున్నావా? ఈరోజు ఫస్ట్ కామర్స్ క్లాసు. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్చుకుంటున్నాం. ప్రాఫిట్ అంటే డబ్బులు వస్తే ప్రాఫిట్, డబ్బులు పోతే లాస్, అంతే. రేపు అడుగుతా వచ్చి క్వశ్చన్స్, అందరు నేను ప్రిపేర్ అయ్యాను. అరే మామ, కాలేజ్ అయిపోయింది కదా, డ్రింక్ చేయనీకి పోదాంరా. అరే నా బండి తెస్తున్నాను, అడుగురా. అదే నేను పైసలు తెస్తున్నాను, నవ్వా. అరే నవ్వా, నవ్వదే. వద్దురా. అరే వద్దురా. అరే సెకండ్ ఇయర్ మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నారు. అందరూ వచ్చారు ఈరోజు. రోల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అందరూ వచ్చినట్టే. మళ్ళీ నేను దేని గురించి చెప్పుకున్నాం? బయాలజీ. కామర్స్ క్లాస్ బయాలజీ. నువ్వు చెప్పరా అల్లం ప్రవీణ్? నేను ఏ క్లాస్ చెప్పుకున్నాం? ప్రాఫిట్ లూస్. ప్రాఫిట్ అంటే క్లాస్ కూడా. ఈరోజు ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదా, అదే ఇన్ఫ్లేషన్ అంటే. రేపు మళ్ళీ అడిగితే చెప్పాలి. అదే ఈరోజు పార్క్ పోదాంరా. సినిమా పోదాంరా. అవునా పోయిన టికెట్ పెడతా. వద్దురా. అదే నవ్వా. వద్దురా. అదే నవ్వవే. ఇప్పుడు చిన్న కుమారుడు మొత్తం తప్పిపోయాడు అనమాట. ఆయనకి అందరూ మందు తాగడం అలవాటు చేస్తున్నారు, సినిమా అలవాటు చేస్తున్నారు. బిర్యానీ తింటా. వద్దురా. అరే అదే అఖిల్ పోయి మళ్ళీ అదే పప్పు కోరు కూడా మళ్ళా పోదాం. అదే పప్పు బాగుంది కదా.
అరే పప్పు చాలా బాగుందిరా. అదే బుధాన్ ఉంది కదా. చాలా బాగుందిరా పప్పు. అవునురా. ఏందో డ్యాన్స్ డాన్స్ అయ్యింది. అరే చాలా బాగుందిరా. బుధాన్ ఉంది. చాలా బాగుంది. అరే నేను రేపు పైసలు తీసుకొస్తారా నేను సరే రాజా. నేను రేపు పైసలు తీసుకొస్తారా మనం అందరం వద్దాం రేపు. సరే త్యా. బాయ్ రా. డాడీ డాడీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. డాడీ నాకు డబ్బులు ఇవ్వవా? నా ఆస్తి నాకు ఇచ్చేవా? ఎందుకు నాన్న నీకేం తక్కువని చెప్పు. నువ్వు నాకు ఇచ్చేనా నా ఆస్తి నాకు? ఎందుకు నాన్న నీకేం కొదవచ్చి అరే చెప్పు. ఇచ్చేనా నువ్వు నా ఆస్తి నాకు? నేను వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళి. చెప్పు నాన్న నీకేం కొదవచ్చింది. నాకు ఇచ్చేనా? నువ్వు నీ ఆస్తి తీసుకోలేదు. అరే రండ్రా, అరే డబ్బులు తెచ్చాను రండ్రా, పార్టీకి పోదాం మనం. పప్పు కోదాం రండ్రా. రండ్రా మనం పప్పు కోదాం. అదే పోదాం నవ్వా. అదే బండి నాదా. అదే మందు పైసలు నాయరా, సిగరెట్ పైసలు నాయరా, పెట్రోల్ పదండ్రా పోదాం. నవ్వా. తాగండ్రా అందరు. అదే బాగుందా. తాగండ్రా. అదే సిగరెట్ ఉంటే మంచిది కదా. అరే డబ్బులన్నీ అయిపోయినారా? ఎప్పటికి లేవురా. సరేరా. అరే నాకు ఆకలి అయితే అన్నం పెట్టరా. అదే నా డబ్బులు ఏమేమి లేవు పోపే. అరే నన్ను పట్టించుకోవట్లేదు ఏందిరా? అదే ఇంత పైసలు అయిపోయినాయి, అవసరం లేదు పోయిగా. నాకు మీరు కూడా అన్నం పెట్టరా? నీ దగ్గర డబ్బులు లేకపోతే మేమేమో నీకు పెట్టడానికి పో. ఆకలి ఆకలి ఆకలి. ఆకలి. నేను మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా నన్ను మంచిగా తీసుకున్నారు. బిర్యానీ పెట్టేవాళ్ళు, పని వాళ్ళు కూడా మంచిగా తీసుకునేవారు. ఇప్పుడు నేను మా డాడీని పోయి క్షమాపణ అడిగి పనివాడుగానే ఉంటాను. డాడీ డాడీ పని వాళ్ళు రండి. చెప్పండి అయ్యారు. మా కొడుకు వచ్చాడు. వీడికి స్నానం చేపించి కొత్త వస్త్రాలు తొడిగించి ఊరందరిని పిలిచి విందు చేయండి. సరే అయ్యారు. వచ్చే వచ్చే తిరిగి వచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే చనిపోయి మరలా బ్రతికి వచ్చే తప్పిపోయి మరలా తిరిగి వచ్చే యూటర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు యూటర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు అల్లంత దూరాన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా అల్లంత దూరాన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా మంచి వస్త్రం పెట్టి తొడిగించెను ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను యూటర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు. హల్లెలూయా. నాన్న నీ దగ్గర ఇన్ని రోజులు నువ్వు నమ్మకంగా పనిచేస్తే నా కోసం ఎప్పుడు ఇలాంటి ముందు చేయలేదు. వాడి కోసం చేశావు.
వాడు తప్పు తెలుసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు. వాడిని ఒక్కసారి క్షమిద్దాం. స్కిట్